అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది. ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట. అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూలు చేయడమే పని. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ కూటమి అనేది తుక్కుతుక్కుగా ఓడిపోబోతూ ఉంది. దాంతో దానిని తట్టుకోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమ్ మినిస్టర్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో మనందరము చూసాం. జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గరలో జంతు బలులు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద